బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దురంధర్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. థియేటర్లో రికార్డు స్థాయి వసూలు సాధించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ చరిత్ర సృష్టిస్తోంది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చిన దురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా విశేష ఆదరణ పొందింది. 2026లో నెట్ఫ్లిక్స్ లో అత్యధికంగా వీక్షించిన నాన్ ఇంగ్లీష్ చిత్రంగా దురంధర్ నిలిచింది. మరి ఈ దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, మరి దురంధర్ ఎంతగా అందరి మనసులు దోచిందో చూసాం, కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఇంతటి విశేష ఆదరణ ఎలా సాధ్యమైంది అనుకోవచ్చు? నెట్ఫ్లిక్స్ లో ఎంత హిట్ అయింది ఇది? ఆదిత్య ధర్ అదేవిధంగా రణ్వీర్ సింగ్ నటించినటువంటి సినిమా దురంధర్. ఈ దురంధర్ సినిమాకి సంబంధించి రిలీజ్ అయినప్పటి నుంచి కూడా అనేక రికార్డులు సాధించడమే కాకుండా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఆదరణ ఇటు దేశభక్తి రిలేటెడ్గా వచ్చినటువంటి సినిమాగా కూడా ఇది, అంతేకాకుండా మంచి యాక్షన్ ఫిలింగా కూడా ఇది పాపులర్ అయింది. అంతేకాకుండా రిలీజ్ అయిన మొదటి నుంచి కూడా పెద్ద ఎత్తున రికార్డులు సాధించడంతో పాటు అత్యధిక కలెక్షన్లు థియేటర్లలో వసూలు చేసినటువంటి సినిమాగా కూడా ఇది రికార్డును సృష్టించిందని చెప్పుకోవచ్చు. అరుదుగా వచ్చేటువంటి ఇలాంటి సినిమాలు ఇండస్ట్రీకి ఒకంత ఊరటనిస్తూనే ఇండస్ట్రీలో డెవలప్మెంట్కి ఎంతో ఉపయోగపడతాయనేది నిదర్శనంగా నిలిచిందని చెప్పుకోవచ్చు ఈ సినిమా కూడా. అయితే తాజాగా ఈ సినిమా మరో రికార్డుని సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సినిమా 2 సిరీస్ల విధంలో వచ్చినా కూడా అనంతరం ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ద్వారా కూడా రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్లో నెట్ఫ్లిక్స్లో వచ్చిన తర్వాత మోస్ట్ వాచ్డ్ సినిమాగా కూడా ఈ సినిమా రికార్డు స్థాయిని సొంతం చేసుకుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా వాట్ వి వాచ్ అనే సర్వేలో నెట్ఫ్లిక్స్ నిర్వహించింది. ఈ సర్వేకి సంబంధించి దాదాపుగా 37 మిలియన్లకు సంబంధించినటువంటి వ్యూస్ కూడా తాజాగా దీనికి పొందిందని చెప్పి దీనికి సంబంధించినటువంటి నెట్ఫ్లిక్స్ సంబంధించినటువంటి CEO టెడ్ సెరింగ్ అనే ఆయన వెల్లడించడం జరిగింది. దాదాపుగా ఈ దురంధర్ సంబంధించినటువంటి మూవీ వచ్చినప్పటి నుంచి కూడా అటు వసూళ్ళకు సంబంధించినటువంటి రికార్డులతో పాటు దాదాపుగా 3,000 పైచిలకు 2 సిరీస్లకు సంబంధించినటువంటి భారీ బడ్జెట్ వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 సిరీస్లు ఎంత సక్సెస్ అయ్యాయో మీ అందరికీ తెలిసిందే. ప్రేక్షకులందరూ కూడా ఎంతగానో ఆదరించారు. అటు భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని లాంగ్వేజ్లో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున కలెక్షన్ వర్షం కురిచింది. ఒక్కసారిగా బాలీవుడ్లోనే కాదు, ఇప్పుడు ప్రపంచ స్థాయిలో నెట్ఫ్లిక్స్లో ఒక నాన్ ఇంగ్లీష్ మూవీ మోస్ట్ వాచ్డ్ అనే సినిమా కూడా రికార్డును సొంతం చేసుకుందంటే ఒక్కసారిగా దురంధర్కి వచ్చినటువంటి రికార్డులు ఏ విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని చెప్పుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ సంబంధించినటువంటి CEO దాన్ని ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ దీనికి సంబంధించి మోస్ట్ వాచ్డ్ సిరీస్గా కూడా ఇది రికార్డ్ని సాధించిందనే వెల్లడి కూడా చేయడం జరిగింది. మొత్తం మీద దురంధర్ మరొక రికార్డ్ని సాధించిందని చెప్పుకోవచ్చు. అటు దేశభక్తి యాక్షన్ మూవీగా కూడా ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో నెట్ఫ్లిక్స్లో కూడా ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా మరో రికార్డ్ని సాధించడం ఇండియన్ సినిమాలనే ఇదొక రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచంలోనే అత్యధిక సినిమాను చూసినటువంటి సినిమాగా కూడా, అంటే మోస్ట్ వాచ్డ్ సినిమాగా కూడా ఇప్పుడు దురంధర్ నిలిచిందని చెప్పుకోవచ్చు. అర్చన.